హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణాస్ కిచెన్. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాలకూరని కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 3 ఉల్లిపాయలని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత దీనిలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కారం, దీనిలో కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక బాణీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు సరుకులన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టి ఉంచుకున్న పేస్ట్ని వేసుకుందాం. పేస్ట్ మొత్తం వేసుకుని బాగా స్మెల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ గ్రేవీని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ గ్రేవీలోంచి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇది ఫ్రై అయిపోయిందని మనకు తెలుస్తుంది. దీన్ని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పాలకూర వేసుకుందాం. పాలకూర వేసుకుని అంతా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. పాలకూరలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది, అందుకే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత వేసుకోండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం మూత తీసుకుని ఫ్రై చేసుకుందాం. చూడండి, పాలకూర మొత్తం ఉడికిపోయింది. పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మూత లేకుండా ఫ్రై చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై రెసిపీస్.